ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ. నెల్లూరు డైకాస్ రోడ్లోని మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ మంత్రి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అందరి మధ్య నుంచి దూరమైపోయిన గౌతమ్ గారికి ఎంతో బాధాకరం. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి చాలా కష్టం. కుటుంబం కానీ, పార్టీ కానీ, జిల్లా కానీ ఎంతో పెద్ద ఎత్తున ఎదిగి దాదాపు 10 సంవత్సరాలు ఈ పార్టీ కూడా గొప్పగా పనిచేసి మళ్ళీ 19లో మంత్రివర్యులు అయ్యి చేసిన పని దాదాపు 3 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రభుత్వంలో పనిచేసింది అంతా కలిపి 1 సంవత్సరం. కానీ ఆ 1 సంవత్సరంలో చేసిన పని ఎంతోమంది 45 సంవత్సరాలు చేసినా కానీ తీర్చలేని గొప్ప విధంగా పనిచేశారు. ఆ 1 సంవత్సరంలోనే మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాకు కానీ, ఆత్మకూరుకు కానీ ఎన్నో అడుగులేసి ముందుకు తీసుకోవాలి. ఆయన ఆలోచన ఇప్పుడు మన భారతదేశమే అట్లాంటి మంత్రి మాకు కావాలని చెప్పి ఎంతో కోరుకుంటారు. ఆ నష్టం అనేది ఇంకా కోరుకోలేకపోతున్నాం. అయినా కానీ ఈరోజు ఆ గుర్తింపుగా ఈరోజు వర్ధంతి జరుపుతూ మన జిల్లా కానీ, మన ఉదయగిరి, ఆత్మకూరు నివాసులందరూ ఈరోజు వచ్చి ఆయన ఆత్మకి ప్రార్థిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఏం ఆశించారు, మన ఆత్మకూరుకి కానీ, మన రాష్ట్రానికి, మన జిల్లాకి ఎంతో ఇండస్ట్రియలైజ్ చేయాలని, ఇండస్ట్రీలు ఎక్కువగా తీసుకొస్తేనే పనితీరు వస్తుందని, మన యువత అందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టు పనిచేయాలని చెప్పి ఎంతో కోరుకున్నారు. ఆ ఆశయాలు తప్పకుండా నెరవేరుస్తారు చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేసి, మన రాష్ట్రం మన పోయినసారి ఏ విధంగా మన ప్రభుత్వం పనిచేశారో ఈసారి దానికి ఇంకా 2 ఎత్తున పనిచేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం.